దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మరి యేసుక్రీస్తు పునరుద్ధారణ తర్వాత సంగతులు 40 దినాలు వారు ఏమేమి చేశారు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే పోయినసారి నేను చెప్పింది లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను పైకెత్తి స్తోత్రం చేసి రొట్టె విరిచిన వెంటనే ఆయన అదృశ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 24వ అధ్యాయంలో 36వ వచనములో ఆయన శిష్యుల మధ్యలోకి ఆత్మరూపుగా ప్రత్యక్షుడవుతాడు. చూస్తారా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు వీటన్ని చేయడానికి గల కారణం ఏంటి అని అంటే వారి శిష్యులలో ఉన్నటువంటి సందేహాలు తొలగించాలి. ఎందుకంటే వారికి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఉంది. వీరందరినీ కూడా సమకూర్చి వీరిని దేవుని రాజ్యము కొరకు వీరందరినీ ఐక్యపరచాలి. అందుచేత ఆయన వారి మధ్యకు వచ్చి ఏమంటున్నారు అని అంటే, వారు ఇలాగూ మాట్లాడుకొని చుంటుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయకాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహింపనేలా. చూసారా ప్రియులరా? శిష్యులు సందేహపడుతున్న వారి సందేహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారి మధ్యలో మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త. ఆయన సమాధానమును ఇచ్చువాడు. సమాధానమును మనలో, మన హృదయాలలో, మన కుటుంబాలలో సమాధానము అనుగ్రహించేటటువంటి దేవుడు. అయితే శిష్యులు అంటున్నారు ఆయనను భూతమని భయపడి భయాక్రాంతులయ్యారట. అలాంటి సమయంలో ఆయన అంటున్నారు, నేను భూతమును కాదు, నాకున్నట్లుగా ఎముకలు మాంసము భూతములకు ఉండవు అని వారి సందేహాన్ని తీర్చుచు ఇంకా అనేక సంగతులు చెప్పారు. ప్రియులరా, ఇది యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక సందేహాన్ని తీర్చడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి ఈ విషయంలో చూస్తే మనకు తెలుస్తుంది. 40 దినాలు ఇదే పని మీద ఉండి శిష్యులను సమకూర్చిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటల ద్వారా దేవుడి మిమ్మును దీవించునుగాక. దేవుడి మిమ్మును ఆశీర్వదించునుగాక.